హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు తినాలనిపించే ఒక మంచి పాతకాలం నాటి బ్రెడ్ హల్వా రెసిపీని అయితే చూపించబోతున్నా. సో ఇలా బ్రెడ్ అయితే తీసుకొని దాని చుట్టూ ఎడ్జెస్ కట్ చేసేసి వాటిని ఇలా ఒక నార్మల్గా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు కొంచెం చిన్న సైజు కావాలంటే మధ్యలో ఇంకో కట్టేస్తే సరిపోతుంది. సో ఇలా 10 to 12 స్లైసెస్ అయితే నేను తీసుకున్నా. ఇవన్నీ ఇలా ఒకే షేప్లో కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఇలా జీడిపప్పుని వేపుకుందాం, అలాగే కిస్మిస్ని కూడా. ఈ రెసిపీని అయితే చేసేది ఎవరో తెలుసా? నా బ్రదర్ కృష్ణ అయితే చేస్తున్నాడు, వంశీ కృష్ణ. సో నా కోసం చాలా ప్రేమగా చేశాడు ఈ రెసిపీ అయితే. అంత టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. సో ఇలా జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఒక పాన్లో ఆయిల్ వేసి, కావాలంటే మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అతిగా నెయ్యి తినడం వల్ల బ్రెడ్ హల్వా కొంచెం వెగటగా ఉంటుంది. సో ఆయిల్ వేసుకొని ఇలా పీసెస్ని చక్కగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా వేయించుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని ఇదే విధంగా వేసేసుకొని అన్నీ ఒకే కలర్లో వేగాక అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మీరు వేయించుకునేటప్పుడు చాలా అలర్ట్గా ఉండండి. బ్రెడ్ ఆయిల్లో వేయగానే వితిన్ సెకండ్స్లో కలర్ చేంజ్ అయిపోద్ది. సో ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం నెయ్యిలో వేసిన తర్వాత ఈ బాదంలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేయించేసుకోండి. బాదము ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇలా వేయించుకున్న తర్వాత ఒక పాన్లో మన బ్రెడ్ హల్వాకి కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ మీ స్వీట్నెస్ ప్రకారం షుగర్ అయితే తీసేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోద్ది. మరీ పాకం తీగల అలా అయితే రాకూడదు. సో ఇలా మరిగిన తర్వాత అందులో యాలకులు కూడా వేసి ఒక పక్కన పాలు మరిగించేసుకుందాం. ఈలోపు షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోద్ది. ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఆ పంచదార పాకంలో మన బ్రెడ్ అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి. సో ఇలా మెల్ట్ అయ్యి బాయిల్ అవుతుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా మన షుగర్ వాటర్లో ఎలా మెల్ట్ అవుతుందో. మనం ఏమి కదపక్కర్లేదు, ఆ వేడికి అవి చక్కగా మెత్తగా అయిపోతాయి. సో ఈ టైంలో బాదం వేయించేసుకున్న నెయ్యి ఉంది, నేను అది ఎందుకు వేస్ట్ అని అందులో వేసేసుకున్నాను. అలాగే మనం కాసుకొని చల్లార్చుకున్న ఒక చిన్న టీ గ్లాస్ అంత పాలు ఉంటాయి కదా, అవి కూడా ఈ టైంలో పోసుకోవాలి. సో ఇలా పోసుకొని ఆ పాలల్లో చూసారా ఎంత చక్కగా అసలు కోవా టెక్స్చర్లా వచ్చింది కదా మన బ్రెడ్ హల్వా. ఇలా మనం ఆల్రెడీ వేయించుకున్న నట్స్ కూడా వేసేసుకొని ఒక 2 to 3 minutes ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చల్లారిన తర్వాత తింటే ఆహా అనుకోవాల్సిందే.